హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద డిఆర్ఏ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ 2 ఏప్రిల్ కంతా మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో జాబ్లో ఉండటం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్ ఈ నోటిఫికేషన్ మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద డెబిట్ రికవరీ ఏజెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు 1 to 3 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 18 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క డెబిట్ రికవరీ ఏజెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి ఏదైతే క్వైరీస్ చెప్తారో సో ఇక క్వైరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే హై లెవెల్ ప్రొఫెషనలిజం అయితే మీరు మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీ యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మీరు ఫ్లెక్సిబుల్గా డే షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ మీరు డే షిఫ్ట్స్లో వర్క్ చేస్తే సరిపోతుంది. వారానికి 6 రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. మీకైతే ఎక్సలెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్కిల్స్ ఏదే విధంగా రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు వితిన్ 3 or 4 డేస్లోనే వీళ్ళు సో ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు 26th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ వరకు కూడా మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి సో ఎన్ఎస్ఎల్ సెంట్రమ్ మాల్ ఫేజ్ 2 కేపీహెచ్బి 2nd floor ఫ్రమ్ లోబీ టు కాంటాక్ట్ మనోహర్ అని చెప్పేసి సో మీరు ఈ యొక్క అడ్రస్కి డైరెక్ట్గా అయినా వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, లేదా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబరు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు ఫస్ట్ కాల్ చేయండి. సో కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో మనకు ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కనుక అయినట్టయితే. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు సో హైదరాబాద్, బెంగళూరు అనమాట. మనకు మ్యాక్సిమం హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. పర్మనెంట్ అనమాట, ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే మాకు జాబ్ చాలా అర్జెంట్ అనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. సో ఎందుకంటే వితిన్ మనకు 3 or 4 డేస్లోనే వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobs.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన
పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో యొక్క అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్స్ చేసేసేయండి. సో వాళ్ళైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేసేసి సో పలానా డేట్లో ఇంటర్వ్యూస్కి రండి అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హరీ అప్ హైరింగ్ ఫర్ డిఆర్ఏ అని చెప్పేసి మీకు ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.